సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఎవరైతే ఫ్యూయల్ ఎఫిషియన్సీ, రిలయబిలిటీ అండ్ అట్ ది సేమ్ టైం ఒక సిఎన్జీ వెహికల్ గురించి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి సుజుకి నుంచి బ్రెజా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రెజా ఇస్ నోన్ ఫర్ ఇట్స్ ప్రాక్టికాలిటీ అండ్ అట్ ది సేమ్ టైం దీని యొక్క బాడీ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ వచ్చేసి హెడ్ రూమ్ ఏదైతే ఉందో వెనకాల కూర్చున్న ప్యాసింజర్స్కి చాలా బాగా అకామిడేట్ అయితే చేస్తుంది. సో ఈరోజు ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తారు. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ది బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఫస్ట్ మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది VXA వేరియంట్ కాబట్టి మనకి మిడ్ వేరియంట్లో వచ్చేసి హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు టాప్ ఎండ్ వేరియంట్ కనుక తీసుకుంటే ZXi అండ్ ZXi ప్లస్ దాంట్లో వచ్చేసి మనకి LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, అవి కూడా బై ఫంక్షనల్ అవి. సో ఈ పర్టికులర్ వేరియంట్కి అయితే మనకి జస్ట్ హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. అండ్ అదేవిధంగా గ్రిల్ ఏరియా కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి డార్క్ గ్రే కలర్ ఎలిమెంట్ అయితే వచ్చింది, ప్లాస్టిక్ ఎలిమెంట్. ఇక్కడేమో మనకి క్రోమ్ ఎలిమెంట్ అది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ. అండ్ లోవర్ బంపర్ ఏదైతే ఉందో ఇది చూసుకోవచ్చు, మనకి బేసిక్ బ్లాక్ కలర్ ఏదైతే ఉంటుందో ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో వచ్చింది, నార్మల్ బ్లాక్ ప్లాస్టిక్. దాంతోపాటు ఫంక్షనాలిటీ అయితే చాలా ఉంది రేడియేటర్ గ్రిల్కి. కార్నర్స్లో వచ్చేసి మనకి ఫాగ్ ల్యాంప్స్కి ప్రొవిజన్ అయితే ఉంది. సో ఇన్ కేస్ మీరు యాక్సరీస్ కింద ఇన్స్టాల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ బ్రెజా యొక్క స్టాండ్స్ ఏదైతే ఉందో ఇది చూసుకోవచ్చు, అప్రైట్గా ఉంటుంది. సో మోర్ ఆఫ్ అన్ ఎస్యూవీ లుక్ అనమాట. సో ప్రెజెన్స్ అయితే బాగుంటుంది కంపేర్ టు అదర్ ఎస్యూవీస్. సో ఈ సెగ్మెంట్లో ఉన్న కార్స్తో కంపేర్ చేస్తే దీని యొక్క ప్రెజెన్స్ అయితే బాగుంటుంది. మెయిన్ ఏంటంటే ఫ్రంట్ ఏదైతే బానెట్ ఉందో స్టాండర్డ్ ఫీచర్ అనమాట, చూడటానికి అయితే బాగుంటుంది. నా సైడ్స్కి వచ్చేద్దాం. నా సైడ్స్కి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ వీల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి స్టాండర్డ్ స్టీల్ వీల్స్, ఇవి VXA వేరియంట్ కాబట్టి. అండ్ టైర్ సెక్షన్ వచ్చేసి మనకి 215/60 సెక్షన్ 16-inch వీల్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు వీల్ హబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్లాస్టిక్ అనమాట. సో ప్లాస్టిక్ వీల్ క్యాప్స్ వస్తాయి, డార్క్ గ్రే కలర్లో ఉంది ఫినిష్. ఇన్ కేస్ మీరు టాప్ మోడల్ కనుక ప్రిఫర్ చేస్తే మీకు దాంట్లో వచ్చేసి ఎలో వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా బ్రేకింగ్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అండ్ అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ మనకి 200 mm అయితే ఉంటుంది. వీల్ ఆర్చెస్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్క్వేర్డ్, ఆల్మోస్ట్ చూడటానికి స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్లో ఉన్నాయి. అండ్ క్లాడింగ్ ఏదైతే ఉందో చాలా థిక్గా అయితే ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఒక SUV అపీల్ అయితే ఉంటుంది. అండ్ ఈ క్లాడింగ్ అంతా కూడా మనకి ఇక్కడ డోర్స్ వరకు ఎక్స్టెండ్ అయింది. ఈ లోవర్ డోర్స్ అంతా చూసుకోవచ్చు, మనకి కింద లోవర్ డోర్ ఎలిమెంట్ అంతా. సో ఇదంతా మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అగైన్ సైడ్ నుంచి చూస్తే మీకు ఆబ్వియస్లీ ఒక ప్రాపర్ SUV లాగా అయితే కనపడుతుంది. అఫ్కోర్స్ ఇది ట్రూ బ్లడ్ SUV అయితే కాదు, బట్ ఏంటంటే ఇట్స్ మోర్ లైక్ అన్ క్రాస్ ఓవర్ SUV. ఇంకా క్వార్టర్ గ్లాస్ ఏరియా కూడా చూడొచ్చు ఇదంతా. సో ఇదంతా మనకి గ్లాస్ ఏరియా అనమాట, నీట్గా ఇంటిగ్రేట్ చేశారు C పిల్లర్లో. చూడడానికి అగైన్ చాలా ప్రీమియంగా కనపడుతుంది. ఇప్పుడు అలా రియర్ సెక్షన్కి వచ్చేస్తే ఇక్కడ మనకి పైన చూసుకోవచ్చు షార్క్ ఫిన్ యాంటెనా, దాని ఫాలో అవుతే ఇక్కడ వచ్చేసి మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఉంటుంది. నౌ టేల్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి VXA వేరియంట్ నుంచి, ఇన్ కేస్ బేస్ వేరియంట్ నుంచి ఐ గెస్ మనకి ఇక్కడ LED టేల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క బీమ్ కానీ అదేవిధంగా దీని యొక్క లైట్ ఇంటెన్సిటీ కానీ చాలా బాగుంది చూడటానికి. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టేల్ గేట్ మీద అంతా చూసుకోవచ్చు మనకి బ్రెజా బ్యాడ్జింగ్. అండ్ బై ద వే రియర్ పార్కింగ్ కెమెరా ఈ పర్టికులర్ వేరియంట్ VXA అయితే ఆఫర్ చేయట్లేదు. సో దీని ఒక నెక్స్ట్ వేరియంట్ ప్రాబ్లీ ZXi నుంచి అయితే మనకి రియర్ పార్కింగ్ కెమెరా అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే మనకి ఇక్కడ 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 4 రియర్ పార్కింగ్ సెన్సార్స్. సో ఇక్కడ 1, 2, 3, 4. సో టోటల్ 4 రియర్ పార్కింగ్ సెన్సార్స్. అండ్ కింద లోవర్ బంపర్ ఎలిమెంట్ అంతా చూసుకోవచ్చు, ఫ్రంట్ బంపర్ లాగే ఇక్కడ కూడా మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఉంటాయి. నౌ టైమ్ టు చెక్అవుట్ ద బూట్ స్పేస్. నౌ ఇది CNG వేరియంట్ కాబట్టి మనకి బూట్ అయితే ఇలా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ CNG ట్యాంక్ అయితే ఇక్కడ బూట్ స్పేస్లో అయితే ఎంబెడ్ చేయడం జరుగుతుంది. సో ఈ CNG ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 55 లీటర్స్ అయితే ఉంటుంది దీని యొక్క కెపాసిటీ. అండ్ ఇన్ కేస్ మీరు CNG కాకుండా నాన్ పెట్రోల్ వేరియంట్స్ కనుక తీసుకుంటే మనకి అప్పుడు బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 328 లీటర్స్ అయితే ఉంటుంది. బట్ ఇది CNG వేరియంట్ కాబట్టి సో బూట్ స్పేస్ అయితే ఇక్కడ ఆక్యుపై చేసేస్తుంది. సో మిగిలిన బూట్ స్పేస్ అయితే ఇంతే మనకి. సో ఇక్కడ అండర్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అదర్ దాన్ దట్ మనకి ఇంకా ఏం లేదు. ఇక్కడ మనకి పైన పార్సిల్ షెల్ఫ్, ఇక్కడ మేబీ ఒక 2 చిన్న బ్యాగ్స్ అయితే పెట్టుకోవచ్చేమో. ఒక సూట్ కేసు ఉంటే ఇలా లోపలికి స్లైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. జనరల్గా CNG వేరియంట్స్కి అయితే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ ఏదైతే ఉందో అది కింద ఇస్తారు, బట్ దీంట్లో ఇక్కడ కింద ఇంటిగ్రేట్ చేస్తారు. దట్స్ అ నైస్ టచ్. ఆల్ రైట్, ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. సో ఫ్రంట్ క్యాబిన్లో అయితే ఉందాం. సో బ్రెజా యొక్క డిజైన్ లాంగ్వేజ్ అయితే చూసుకోవచ్చు, డాష్ బోర్డ్ లేఅవుట్ అది. సో టిపికల్ సుజుకి డిజైన్ ఇది.
సో ఇక్కడ యూస్ చేసిన ఎలిమెంట్స్ కానీ అదే విధంగా చూసుకుంటే మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తాయి. బిల్ట్ అది బాగుంది, చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఫిట్ అండ్ ఫినిష్ కూడా బాగా వచ్చింది. నౌ ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి సిల్వర్ కలర్ ఫినిష్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ప్యాసింజర్ సైడ్ డాష్, అదేవిధంగా సెంటర్లో కూడా వస్తుంది. ఇంకా స్టీరింగ్ వీల్ కాలమ్ విషయానికి వస్తే, సో స్టీరింగ్ వీల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. ఇదంతా మనకి నార్మల్ ఏదైతే సాఫ్ట్ కాంపౌండ్ ఉంటుందో అది వస్తుంది, లెదర్ అయితే కాదు. అండ్ ఇది ఫ్లాట్ బాటమ్ ఇది. నౌ స్టీరింగ్ వీల్ మీద కంట్రోల్స్ విషయానికి వస్తే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మీడియా కంట్రోల్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి. అదేవిధంగా ఫోన్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్, రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఎనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్, సెంటర్లో వచ్చేసి చిన్న ఎంఐడి ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి ట్రిప్ మీటర్, ఓడోమీటర్, దీంట్లో వచ్చేసి మనకి ట్రిప్ మీటర్, ఓడోమీటర్, అదేవిధంగా టైం, టెంపరేచర్ లాంటివి చూపిస్తుంది. గేర్ ఇండికేటర్ కూడా చూపిస్తుంది. ఇంకా అలా రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈఎస్సీ ఆఫ్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ స్విచ్. ఇక్కడేమో మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్. ఇక్కడేమో మనకి సిఎన్జీ నుంచి పెట్రోల్ నుంచి సిఎన్జీ స్విచ్ అవడానికి బై ఫ్యూయల్ ఫంక్షన్కి ఒక స్విచ్ అయితే ఉంది. ఇక్కడేమో బానెట్ రిలీజ్కి, ఇక్కడ ఫ్యూయల్ లిడ్కి ల్యాచెస్ ఉన్నాయి. ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, ఓవర్వేమ్ కంట్రోల్స్, అదేవిధంగా పవర్ విండో స్విచెస్ అయితే ఉంటాయి. డోర్ ఓపెనర్స్ వచ్చేసి నార్మల్ బ్లాక్ కలర్. డోర్ బిన్స్ అయితే చూసుకోవచ్చు, ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అండ్ దాని పక్కన స్పేస్. ఇక్కడ వచ్చేసి మనకి స్పీకర్, ఇక్కడేమో మనకి ట్విట్టర్ అయితే ఉంటుంది. నా ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇది VXA వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి 7-inch స్మార్ట్ ప్లే స్టూడియో సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు టాప్ వేరియంట్స్ కనుక ప్రిఫర్ చేస్తే దాంట్లో వచ్చేసి మనకి 9-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, స్మార్ట్ ప్లే ప్రో ప్లస్. బట్ ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, రేడియో. అండ్ ఒకసారి మీకు చూపిస్తాను యూజర్ ఇంటర్ఫేస్ అది. సో వెరీ ఈజీ టు యూజ్ ఇది. సో పేడ్ డివైజెస్ కానీ అదేవిధంగా సెట్టింగ్స్ అవి చూసుకోవచ్చు, మనకి డిఫరెంట్ సెట్టింగ్స్ అవి. సో ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది. సో జస్ట్ మీరు ఆండ్రాయిడ్ ఆటో అది కనెక్ట్ చేసుకొని ఈజీగా వాడచ్చు. దాని ఫాలో అవుతూ మనకి సెంట్రల్లో ఏసీ వెంట్స్, ఇక్కడేమో మనకి హజార్డ్ ల్యాంప్, ఇక్కడేమో మనకి ఏసీ మాడ్యూల్ వస్తుంది. సో దీంట్లో వచ్చేసి మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ టాగల్ స్విచెస్తో మీరు బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్ చేయొచ్చు, రైట్ సైడ్తో టెంపరేచర్ అండ్ మిగతా ఏసీ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి 12 volts పాస్ సాకెట్, ఇక్కడేమో మనకి USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్, ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. ఇన్ కేస్ మీరు వాలెట్ ఏమైనా యాక్సరీస్ కూడా పెట్టుకోవచ్చు. నా ఇంకో విషయం ఏంటంటే ఇది CNG వేరియంట్ కాబట్టి దీంట్లో వచ్చేసి మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. సో బేసిక్లీ CNG కార్స్ చూసుకుంటే మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే ఆఫర్ చేస్తారు. కొన్ని ఎక్సెప్షనల్గా మనకి ఇన్ కేస్ మీరు టాటా అది చూసుకుంటే మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. బట్ ఈ బ్రెజా వచ్చేసి మనకి బేసిక్ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో ఆఫర్ చేస్తున్నారు ఈ CNG ఫ్యూయల్ ఆప్షన్ ఏదైతే ఉందో. సో ఆబ్వియస్లీ మీకు చెప్పినట్టు రియర్ పార్కింగ్ కెమెరా అయితే రాదు, జస్ట్ మనకి పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ బ్రేక్ ఉంటుంది, దాని పక్కన చూసుకుంటే 2 cup holders. అండ్ VXA వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ సెంటర్లో ఆర్మ్రెస్ట్ అయితే రావట్లేదు, బట్ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, డీసెంట్లీ సైజ్, పెద్దది కాదు చిన్నది కాదు, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడేమో మనకి IRVM. ఇంకా సన్ వైజర్స్ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ మిర్రర్ అయితే లేదు, బట్ ప్యాసింజర్ సైడ్ అయితే మనకి మిర్రర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం రియర్ సీట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో రియర్ క్యాబిన్లోకి అయితే వచ్చేసాం. సో ఈ ఫ్రంట్ సీట్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం నా హైట్ అడ్జస్ట్మెంట్కి పెట్టుకున్నాను. నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. అండ్ నా డ్రైవింగ్ పొజిషన్ వచ్చేసి చాలా రిలాక్స్డ్గా పెట్టుకుంటాను, బ్యాక్ రెస్ట్ కానీ ఏదైనా కానీ. సో అలా అడ్జస్ట్ చేసుకోగా చూసుకోవచ్చు ఇక్కడ మనకి నీ రూమ్ కానీ అదేవిధంగా లెగ్ రూమ్ కానీ కింద ఫుట్ రూమ్ కానీ సో చాలా అడిక్వేట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఫ్రంట్కి స్లైడ్ అయ్యి కూడా కూర్చోవచ్చు రిలాక్స్డ్గా. సో అదేవిధంగా దాంతోపాటు మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు 2 passengers. సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ అయితే లేదు, మేబీ టాప్ మోడల్లో అయితే ఆఫర్ చేస్తారు. బట్ సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది, మొత్తం ఫ్లాట్ బెంచ్లా వచ్చింది. సో చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది కూర్చోవడానికి. అండ్ దాంతోపాటు కన్వీనియన్స్ కోసం ఇక్కడ మనకి మ్యాగజిన్ పాకెట్స్ ఉన్నాయి, ఇక్కడేమో మనకి హుక్ ఉంది. దాంతోపాటు సెంటర్లో మనకి ఏసీ వెంట్స్, ఛార్జింగ్ పోర్ట్ అయితే లేదు, బట్ జస్ట్ మనకి రియర్ ఏసీ వెంట్స్ అయితేనే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ గ్రాబ్ రైల్స్ ఉన్నాయి, సెంటర్లో మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మెయిన్ ఇక్కడ బ్రెజాని ఎందుకు ఫోకస్ చేస్తానంటే ఇట్స్ మెయిన్ ఏంటంటే ఈ రియర్ క్యాబినే మిగతా సబ్ కాంపాక్ట్ SUVs ఏవైతే ఉన్నాయో XUV 3XO కానీ అదేవిధంగా నెక్సాన్ ఏదైనా తీసుకోండి. ఫర్ ఇన్స్టెన్స్ మీరు నెక్సాన్ తీసుకోండి, స్లోపింగ్ రూఫ్ అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి హెడ్ రూమ్ ఇష్యూస్ అది ఉంటాయి. బట్ ఇది చూడండి అప్రైట్గా ఉంటుంది. సో నేను ఇలా స్ట్రైట్గా కూర్చుంటే
నేను ఆల్రెడీ చెప్పాను 5 feet 10 inches అండ్ ఇంకా నాకు ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. సో ఈజీగా ఒక 6 feet పర్సన్ని మీరు రియర్ సీట్స్లో అకామిడేట్ చేయొచ్చు, కూర్చోబెట్టచ్చు. అండ్ సెంటర్లో కూర్చుంటే సో 3 people కనుక ట్రావెల్ చేస్తే సెంటర్లో కూర్చుంటే నేను మరీ థిన్ పర్సన్ కాదు, ఒబీస్ పర్సన్ కూడా కాదు, సో మోడరేట్గా ఉంటాను. సో అలా ఉన్నా సో బాగానే ఉంది, కంఫర్టబుల్గానే ఉంది. జస్ట్ ఏంటంటే సెంటర్ హెడ్ రెస్ట్ ఏమైనా ఉండుంటే బాగుండు అనిపిస్తుంది. బట్ అదర్ దాన్ దట్ ఐఎమ్ కంఫర్టబుల్ హియర్. సో కింద పెద్ద ట్రాన్స్మిషన్ హంప్ కూడా లేదు. సో ఇట్స్ ఆల్ కంఫర్టబుల్. సో రియర్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ బ్రెజా వచ్చేసి మనకి 4 cylinder 1.5 liter న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి బై ఫ్యూయల్ కాబట్టి సిఎన్జీ అండ్ పెట్రోల్ కాబట్టి పెట్రోల్ మోడ్లో మనకి 100 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ అదేవిధంగా సిఎన్జీ మోడ్లో అయితే వచ్చేసి మనకి 87.8 PS ఆఫ్ మ్యాక్స్ పవర్. అండ్ అదేవిధంగా టార్క్ ఫిగర్స్ కనుక చూసుకుంటే పెట్రోల్ మోడ్లో 136 Nm ఆఫ్ పీక్ టార్క్ అండ్ సిఎన్జీ మోడ్లో మనకి 121.5 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఇది 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తోనే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మైలేజ్ విషయానికి వస్తే సిఎన్జీ మోడ్లో మనకి 25.5 km/kg అయితే క్లెయిమ్ చేయడం జరిగింది సిఎన్జీ ఫ్యూల్ ఎఫిషియన్సీ. అండ్ ఇన్ కేస్ మీరు పెట్రోల్ మోడ్లో కనుక వాడితే మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 17 to 19 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. సేఫ్టీ విషయానికి వస్తే ఇది VXA వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి స్టాండర్డ్గా ABS విత్ EBD, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, అదేవిధంగా ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే స్టాండర్డ్గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు టాప్ మోడల్ కనుక ప్రిఫర్ చేస్తే దాంట్లో వచ్చేసి మనకి 360 సరౌండ్ వ్యూ కెమెరా, అదేవిధంగా హెడ్ అప్ డిస్ప్లే లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే ఈ బ్రెజా సిఎన్జీ వేరియంట్ LXAతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి 11,25,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంటుంది. అండ్ ఈ స్పెసిఫిక్ వేరియంట్ VXA వచ్చేసి మనకి 13,28,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే మారుతి సుజుకి కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ జైబేరి ఆటోమోటివ్స్. ఇది మనకి సత్యం జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.